శిక్షణతోనే నైపుణ్యం పొందుతారని, తద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు విజ్ఞతతో చేరవేస్తారని చేబ్రోలు తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక ప్రజాప్రతినిధులకు, సచివాలయ ఉద్యోగులకు జీపీడీపీ ట్రైనింగ్ జరిగింది. కార్యక్రమానికి ఈఓపీ ఆర్డీ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ట్రైనింగ్ లోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు మార్గదర్శకాల క్రింద ఉద్యోగులకు అర్థమై ప్రజలకు మంచి సేవలను అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఉమాదేవి పాల్గొన్నారు. ట్రైనింగ్ సెషన్ పెట్టి మీకు ఓరియంటేషన్ కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు రకరకాల సబ్జెక్టులు, రకరకాల అంశాల్లో అన్ని కేడర్లో ఉద్యోగస్తులు బాగా బిజీగా ఉన్న వాళ్ళు లేకపోతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉండవచ్చు బై విచ్ ఆఫ్ పోస్ట్. ఈ క్రమంలో అసలు ఏ పని బాగా సవ్యంగా జరగాలి అన్నా ముందు బేసిక్గా ఒక ట్రైనింగ్ సెషన్ అయితే జరగాలి. ఆ ట్రైనింగ్ సెషన్ మనం ఎంత శ్రద్ధగా విన్నాము అనే దాన్ని బట్టి ఎగ్జిక్యూషన్ బాగుంది. ట్రైనింగ్ సెషన్ అంతా బోరింగ్గా ఫీల్ అవుతా, ఏదో చెప్తున్నారులే, ఎన్ని చాలా చేసాం అబ్బా, ఎన్ని ట్రైనింగ్ క్లాసులు పోలేదు మనం, ఇట్లా కనుక మనం రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పేది మనకి పెద్దగా బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. తర్వాత ఫీల్డ్లో ఎగ్జిక్యూషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా విషయం ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. దాని ఇంపాక్ట్ సొసైటీ మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోలేదో ఏదైనా సరే ఒక విషయాన్ని పూర్తి అవగాహన మనకి ఎప్పుడైతే లేదో ఆ రోజు మనం సక్సెస్ఫుల్గా పని చేయలేక ఆ పని వల్ల వచ్చే ఫ్రూట్స్ ఎవరికైతే అందాలో అవి అందం. ఆ అందడంలో క్వాలిటీ ఉండదు. లేకపోతే అమ్మవారిని పూర్తిగా చెప్పలేకపోయినా క్వాలిటీ ఉండదు మనం చేసేది. కాబట్టి ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్స్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ 4 రకాల కమిటీస్, ఆ కమిటీస్ ఎవరెవరు ఏ కమిటీ చేయాలి, ఎవరు సూపర్వైజరీ చేయాలి, కానీ ఎలా అల్టిమేట్గా డెవలప్మెంట్ జరగాలి అనేది ఈ కార్యక్రమం ముఖ్యం. మీ అందరికీ తెలిసినప్పుడు బాగానే ఈ హిస్టరీ చదువుకుంటా ఉంటే గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దెదించారని, ఇప్పుడు బాలకృష్ణ, లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చెయ్యాలని చూస్తున్నారని, ఎన్టీఆర్ ను చంపిన వారి ఆయనకు పూజలు చేస్తున్నారని, చంద్రబాబు కదలిరా అని పిలుస్తుంటే కోర్టులు ఆయనను జైలుకు రా అని పిలుస్తున్నాయని, బాలకృష్ణ, చంద్రబాబులు 1000 మంది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేరన్నారు. నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు, నేను గెలుస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. ఎవరైతే ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతికున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి, ఈ రోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎండినాలారి గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీఆర్కి వర్ధంతి చేస్తానని చెప్పటం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ, కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు
ఇటువంటి వ్యక్తులను ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. సార్, వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్లు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఇంటా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎంట్రు కూడా పెట్టలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలు పిలుస్తున్నాడు. ఆయనేమో కోర్టులో రా కదలి వెళ్ళు సెంట్రల్ జైలుకి. ఈ నక్క చిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోడి ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెనుగండ్ల రాము మాట్లాడుతూ రా కదలిరా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి భారీగా రాబోతున్న జనవాహినిని చూసి ఎమ్మెల్యే కొడాలి నాని వారవలేకపోతున్నారని, రాబోయే కాలంలో కొడాలి నాని హైదరాబాద్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటాడని, ఎలాంటి బెదిరింపులకు బెదిరేది లేదంటూ తెలియజేశారు. చేసేవాళ్ళం. ఈ రోజున దుర్మార్గుడు కొడాలి నాని చేతకాని దద్దమ్మ పోలీసులు అడ్డుపెట్టుకుని మా యొక్క ర్యాలీని ఆపుతానికి ప్రయత్నం చేశాడు. ఆడు వల్ల కాదు తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ వాళ్ళ కట్టెలు తెంచుకుని ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, కొడాలి నానికి నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని సొల్లు కౌలు చెప్పినా 4 సార్లు గెలిచి 5 సార్లు ఈ తడవ ఒక తాటి మీదకి వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత నీ దోచుకుని చాలక వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికి మాట్లాడుతున్నావు. దుర్మార్గుడు, నీ అంతు చూస్తాం. ఇవాళ నీ గుట్టలో ఓడదీయబోతున్నాం. గుడి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు. మైకి చేసేయండి పోలీసు వారు మీరు అనవసరంగా నీటిలో అనవసరం మీరు వెళ్ళిపోండి. 2 నిమిషాలు వెళ్ళిపోతాం అంతే, 2 నిమిషాలు వెళ్ళిపోతాం. అనవసరంగా దీంట్లో సో ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత గొప్పగా విజయం సాధించబోతుంది ఈ సభకి అశేష జనం వస్తున్నారు. ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది.
రెడీ అయిపోండి. 4 సార్లు నా మీద గెలవలేక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇతను కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొకరు వస్తారని చెప్పేసి అంటున్నారు. ఎవడు గెలవలేక వాడిని 2 సార్లు పెట్టింది మేమేం గుర్తుపెట్టుకోమని చెప్పండి. సొల్లు కబుర్లు ఆపమని చెప్పండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఎవరు ఉందని ఎన్టీఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ లో భాగంగానే ఇది చేశారని మీరు భావిస్తున్నారా? ఐటమ్ కావాలండి. వీళ్ళకి కావాల్సిందండి లైక్లు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే వస్తాయి. వాళ్ళకి లైక్లు వ్యూలు రావాలి అంటే ఇప్పుడే అవకాశం ఉంది. అందుకనే వస్తారు ఇట్లాంటి ఐటమ్. విజయవాడ గురునానక్ కాలనీలోని నూతనంగా ప్రారంభమైన ఖైదీ మండి రెస్టారెంట్ ను నిర్వాహకులు సాయి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ విజయవాడలో ఇంతవరకు ఇలాంటి మండి రెస్టారెంట్ ను ఎవరూ చూడలేదని, విజయవాడ ప్రజలకు ఒక కొత్త రుచులను అందించడానికి ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందని, మా దగ్గర స్పెషల్ ఆల్పహాన్ మండి, బార్బిక్యూ మండి లభ్యమగునన్నారు. టైటానిక్ మండిని కొత్తగా లాంచ్ చేశామని, దీనిలో ఒకేసారి 20 మంది కలిసి భోజనం చేసే సౌకర్యం కలదని, హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లో ఉన్న మండి రుచులను ఇక్కడ వారికి తీసుకురావడం జరిగిందన్నారు. ఇవే కాకుండా ఖైదీ మండి, జైలర్ మండి, వార్డెన్ మండీలు మా దగ్గర కలవన్నారు. ఈ కార్యక్రమంలో ఖైదీ మండి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందండి. అయితే ఇవాళ మా ఖైదీ మండి రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవం అయింది. సో ఖైదీ మండి రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే ఆల్ఫామ్ చికెన్ మండి అండ్ బార్బిక్యూ చికెన్ మండి అనే స్పెషల్ ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసామండి. అయితే ఈ మండీస్ విజయవాడలో కొత్తగా టేస్ట్ బడ్స్కి విజయవాడ టేస్ట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆల్ఫామ్ మండి అండ్ బార్బిక్యూ మండి ఇవి హైదరాబాద్ అండ్ బయట దేశాల్లో దొరికే మండీ టేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించామండి. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టైటానిక్ మండి అని కొత్తగా లాంచ్ చేశాము. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మండి అండి. దీంట్లో ఒకేసారి ఒక 20 నుంచి 25 మంది ఒకేసారి తినవచ్చు, భోజనం చేసేయచ్చు. అయితే ఇది కాకుండా మా దగ్గర టైటానిక్ మండి కాకుండా ఖైదీ జైలర్ మండి, ఖైదీ వార్డెన్స్ మండి అని కొత్త స్టైల్లో కొత్తగా ట్రై చేసామండి మండి. మీరు ఒకసారి అంబియన్స్ చూసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్తే సేమ్ ఒక మాక్ ప్రిజన్ ఎలా ఉంటుంది, ఒక ప్రిజన్ ఎలా ఉంటుంది అనేది మాక్ చేసిన అంటే స్పెషాలిటీ ఏంటంటే అందరికీ రీజనబుల్ రేట్లో, ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్కి రీజనబుల్ రేట్లో అవైలబుల్ ఉంటాయి. హాఫ్ మండి నుంచి ఒక 2 నుంచి ఒక 20 మంది తినే వరకు అన్ని రకాల మండీస్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ 550 నుంచి స్టార్టింగ్ అవుతుందండి రేటు. ఇద్దరు నుంచి 4 తిని వచ్చేది. అలా మా దగ్గర హాఫ్ మండి, ఫుల్ మండి, మిక్స్ మండి, జైలర్ మండి, వార్డెన్స్ మండి అండ్ టైటానిక్ మండి కూడా అవైలబుల్ ఉంది. సో ఇది కాకుండా మా దగ్గర సీటింగ్ కూడా ప్రత్యేకత అండి. ఇదేంటంటే 2 నుంచి 25 మంది వరకు కూర్చునేటట్టు అరేంజ్ చేసాం సీటింగ్. అది కాకుండా విజయవాడలోనే బిగ్గెస్ట్ మండి రెస్టారెంట్ ఇదే అండి. యాజ్ ఆఫ్ మొత్తం మీద ప్రస్తుతానికి మా జర్నీ స్టార్ట్ చేసింది మేము 2021లో మొదలెట్టామండి. 2021 కాకినాడలో మొదలెట్టాము. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ విజయవాడలో ఓపెన్ చేసాము. 3వ బ్రాంచ్ రాజమండ్రిలో ఓపెన్ చేయబోతున్నాము షార్ట్లీ.
నందమూరి తారక రామారావు 28 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య భారీ ర్యాలీతో బయలుదేరి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారని, ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖమో శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతము మీరే. కమలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలతో ఎన్డీఏ దేశ భద్రలారా. పెత్తనం మాది, పేరు మీది, నచ్చితేనే ముందుకు రాండి అనే నినాదంతో చీరాల మున్సిపల్ పరిధిలోని పేరాల గోలి సదాశివరావు కనకాంబరం గార్ల కళ్యాణ మండపంలో ప్రజావేదిక దళిత క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గుమ్మడి యేసురత్నం సభ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ వాదులు అధికంగా ఉన్న ఈ చీరాల నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని తర్వాత విస్మరిస్తున్నాయని అన్నారు. గతంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో చీరాల నియోజకవర్గంలో దళితులు, వెనుకబడిన కులాల వారికి సీట్లు కేటాయించి గెలిచిన తర్వాత అగ్రవర్ణాలు పెత్తనం చెలాయించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో డేటా జోసెఫ్, దేవరపల్లి బాబురావు, బోయిన కేశవులు, ఎండ్రపట్టి శామ్యూల్, గుమ్మడి రత్నప్రకాష్, పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గుమ్మడి యేసురత్నం గారు. వారు అనేది ఏంటంటే ఇక్కడ దళితులు ఎక్కువ మంది ఉన్నాం. ఇక్కడ అభ్యర్థుల గెలుపు ఓటములని నిర్ణయించే శక్తి ఉంది. కానీ ఓటర్లుగానే మిగిలిపోతున్నాం. అలా కాకుండా మేము మిమ్మల్ని గెలిపిస్తాం, నాయకత్వం మాది, మీరు నిర్వహించలేకపోతున్నారు, వెనుకబడిన తరగతుల వారు వెనుకబడిపోయారు, ఉన్నత వర్గాల వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడలేకపోతున్నారు, మేము మాట్లాడతాం, నాయకత్వం మాకివ్వండి. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ప్రభుత్వాలైనా మేము మాట్లాడగలం, అవసరమైతే ఎదిరించగలం. అన్ని మీరు చేయలేకపోతున్నారు. ఒకప్పుడు చేశారు ప్రకటన కోటయ్య గారు, తిరుగుతా ఉన్నారు. ఇవాళ సహాయం కావాలంటే అదో రకంగా చూస్తున్నారు. ఎట్లా, ఏ విధంగా? ఇదిగో ఈయన కాకపోతే ఆయన అంట, ఆయన కాకపోతే ఈయనంట.
ఈయన తట్టుకునేది ఆయనంట, ఆయన తట్టు ఈయనంట, ఇంకెవరు లేరు ఈ ఊళ్ళో. ఈయన తట్టుకోవడానికి ఆయనంట, ఆయన తట్టుకోవడం ఈయనంట, ఇంకెవరు లేరంట. అందుకే మీరు వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీలు, అనగాని వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్లు ఇస్తే ఓకే, లేకపోతే మాత్రం ఎదిరిస్తాం, ఓడినా పడతాం. అవకాశం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే 4,000 ఇస్తారేమో చెప్పినట్టు 2,000 రూపాయలు ఊరిస్తే రోజుకి మనకి 15 రూపాయలు 15 రూపాయలు పడుతుంది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గంలో సంపదలన్నింటినీ కూడా అగ్రవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దోచుకు వెళుతున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి ఈ చీరాలకు రాకుండా ఉండాలంటే రాబోయే ఎన్నికలలో మరి బలహీన వర్గాలకు చెందినటువంటి మరి పాలేటి రామారావు గారు ముందుకు వచ్చి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అన్నదండలతో మరి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతో కళానికేతన్ కళా పరిషత్ వారు బాపట్ల జిల్లా పరుచూరు మండలం వీరన్నపాలెంలో గత 4 రోజులు నిర్వహిస్తున్న నాటక పోటీలు అందరినీ అలరించాయి. చైతన్య కళాంజలి కరీంనగర్ వారి చీకటి పువ్వు నాటికను ఉత్తమ ప్రథమ నాటికగా న్యాయ నిర్ణేతలు నిర్ణయించారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా కళాంజలి హైదరాబాద్ వారి రైతే రాజు, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా శర్వాణి గ్రామీణ సాంస్కృతిక సేవా సంఘం శ్రీకాకుళం వారి కొత్త పరిమళం నాటికలను ఎంపిక చేశారు. బహుమతులు గెలుచుకున్న నాటికల సంఘం వారికి స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నగదుని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రమేష్, కమిటీ సభ్యులు బుచ్చయ్య చౌదరి, సాయిబాబు, కొల్లా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు కూర్చొని రాజప్పుడు కూడా పెద్ద పిల్లలు మా అమ్మంటే ఇప్పుడే చూసామమ్మా. వీడు హై స్కూల్లో చదివే చూడాలి. ఆ లెవెల్ ఆ లవ్ లెటర్లు ఆ విషయాలన్నీ ఇప్పుడు ఏం లేదమ్మా. హై స్కూల్లో రోజా అనే ఒక అమ్మాయి మూసుకుంటావా. ఆర్టిస్ట్ జి రాధాకృష్ణ గారికి 20,000 రూపాయలు వ్యక్తిగతం, ఆర్టిస్టు పి బాబురావు గారికి 500 వ్యక్తిగతం, పరిషత్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ నాటక పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, కళానికేతన్ కళా పరిషత్ వారికి, సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అంకిత భావంతో పనిచేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈరోజు రమేష్ గారు యంగ్ ఆఫీసర్, తను ఆ పనులన్నీ కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో వాలంటీర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లా ఎంతోమంది ఈ కార్యక్రమంలో వారి యొక్క సమయాన్ని, లేకపోతే డబ్బుని, లేకపోతే తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కిందని చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు.
రాలా గడియార స్తంభం సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం మనందరి అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జవల్లి శ్రీనివాసరావు, నాసిక వీరభద్రయ్య, కొమ్మనబోయిన రజని, సుబ్బలక్ష్మి, ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ బాబు, అస్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు. అభిమానులకు శ్రీ ఎంఎం కొండయ్య గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకాలు. ఈ రోజున గడియార స్తంభం నుంచి ఈ ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎన్టీఆర్ గారి విగ్రహం వరకు కూడా మేమందరం కూడా పాదయాత్రతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈనాడు పెద్ద ఎత్తున మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ గురించి మీ అందరికీ తెలుసు, ఒక శక పురుషుడు, ఒక యుగ పురుషుడు. వారు పౌరాణికంలో కానీ సాంఘికంలో కానీ సినిమా రంగాన్ని ఏ రకంగా అయితే ప్రజల మొత్తాన్ని దగ్గర చేసుకున్నాడో, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎన్టీఆర్ వైపు చూసిందో, అలాగే రాజకీయ రంగంలో కూడా 9 సంవత్సరాలు 9 నెలల్లో రాజ్యాధికారంలోకి రావడం జరిగింది. వారందరూ కూడా చాలామంది ముక్కు మీద వేసుకున్నారు. అంతటితో ఆగలేదు. దేశ రాజకీయాల్లో కూడా తన ప్రాధాన్యతని, తనకున్నటువంటి దీన్ని కాపాడుకోవడం జరిగింది. వారందరూ కూడా భారతదేశం కూడా మెచ్చే విధంగా ఈ నాయకుడు అందరికీ గుర్తించబడ్డాడు. అటువంటి మహానాయకుడికి ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించుకోవడం మేము పూర్వజన్మంలో చేసినటువంటి సుకృతంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఆనాడు మండల వ్యవస్థల విషయంలో కానీ ప్రధానంగా ఈయన పెన్షన్ అనేది మీకు అనంతపురం జిల్లాలో ఒక రైతు దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిటాల యువసేన ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా పరిటాల యువసేన నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పరిటాల యువసేన అధ్యక్షులు దండమూడి ధరణి కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జనవరి 24వ తారీఖున పరిటాల రవి గారి 19వ వర్ధంతి సందర్భంగా ఈసారి కూడా గత 17 సార్ల నుంచి కూడా పరిటాల యువసేన ఆధ్వర్యంలో మన ధరణి కుమార్ అధ్యక్షతన బ్రహ్మాండమైనటువంటి రక్తదాన శిబిరాలు, అలాగే పేదలకు ఉచితంగా ఎన్నో సామాగ్రిలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు పరిటాల యువసేన, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒకే దీంట్లో ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశాం. కరోనా సమయంలో కూడా ఎవరు చేయనంత రీతిలో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు. అలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి రక్తం అవసరం ఉన్నా కూడా వారే ముందొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ క్రాస్ అవ్వచ్చు, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, రెండు సంయుక్తంగా ఈ యొక్క సేకరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా వెంటనే అందుబాటులో ఉండి ఈ టీం అంతా కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది 18వ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున అందరూ కూడా పాలు పంచుకొని రక్తదానం చేస్తే ప్రాణదానం కంటే కూడా ఎక్కువ, ఎందుకంటే అవసరమైనంత సమయంలో రక్తం అందజేయడం చాలా మంచిది. మనకు ఎవరికి కూడా దాని మూలంగా మంచి జరుగుతుంది కాబట్టి ఎక్కడ చెడు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పూర్తిగా అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాలు పంచుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. బాపట్ల పట్టణ విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బాపట్లలోని పలువురు మాజీ సైనికులు కేక్ కటింగ్ లో పాల్గొని దుశ్శాలవాతో పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు అందరి తరపున ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.
फोटो भी लाभी నికాల్తా నికాల్తా రాలేదు కూడా ఇప్పుడే మొదలవుతుందిరా ఇవాళ మనకి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాము. మన యూనియన్ ప్రెసిడెంట్ కాంట్రా సాంబశివరావు గారు 18వ తారీఖున జన్మించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ఈ కాంట్రా సింహంలాగా గర్జిస్తూ ఉండాలి, 10 మందికి ఉపయోగపడుతూ ఉండాలని కోరుకుంటూ తర్వాత కార్యక్రమం కేక్ కటింగ్ చేస్తాం.